अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। आज मेदक में हुए सड़क हादसे में मेदक म्यूनसिपल के 2 खातून मुलाजिमीन की मौत वाक़ई हो गई थी और 3 खातून मुलाजिमीन शदीद ज़ख्मी हो गए थे, जिनमें से 2 खातून मुलाजिमीन को हैदराबाद के गांधी अस्पताल में बग़र्ज़ इलाज शरीक करवाया गया है और एक खातून मेदक के सरकारी अस्पताल में ज़ेर इलाज है। इस वाक़े को लेकर MLC मेदक मिस्टर सेरी सुभाष रेड्डी ने आज अपने गहरे दुख और सदमे का इजहार करते हुए लवाहिकीन से मुलाकात की और उन्हें दिलासा दिया और उन्हें हर मुमकिन मदद करने का तयक़्कुन दिया। अलावा अज़ीम साथ ही साथ इस वाक़े को लेकर कांग्रेस ब्लॉक सदर मिस्टर मोहम्मद हफीजुद्दीन ने भी अपने गहरे दुख और सदमे का इजहार किया। इसी तरह कांग्रेस पार्टी TPCC ऑर्गेनाइजिंग सेक्रेटरी मिस्टर M बालाकृष्णा ने भी इस वाक़े को लेकर अपने गहरे दुख और सदमे का इजहार किया और लवाहिकीन के साथ इजहार हमदर्दी जताई। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। ఇవాళ మున్సిపల్ కార్మికులు ఏదైతే రోడ్డు ప్రమాదంలో మరణించినారో చాలా విభ్రాంతికరమైన ముచ్చట. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. క్రిస్మస్ తెల్లారి క్రిస్మస్ అనే పండుగ రోజు రేపనంగా ఆయా కుటుంబాల్లో చీకటి రావడం చాలా బాధాకరం. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వ పరం నుంచి, మున్సిపల్ శాఖ పరం నుంచి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అన్ని విధాలా వచ్చేటట్టు వాటిని చేస్తారని, ఆయా కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈరోజు ఉదయం స్థానిక మెదక్ పట్టణంలోని పాత సాయిదీ ముందర ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఇది చాలా దారుణం, చాలా బాధాకరమైన విషయం. దాంట్లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు 2 చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకు చాలా గాయాలైనవి. ఇది చాలా బాధ కలిగించే విషయం. వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, MLC గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి ఒకటే మనవి చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీరు స్పీడ్ కంట్రోల్ చేయండి. మెదక్ పట్టణంలో ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడెక్కడైతే మీరు డివైడర్లు ఉన్నాయో ఇక్కడ స్పీడ్ కంట్రోలింగ్కి మీరు డివైడర్లు పెట్టండి. అదేవిధంగా పాత సాయిదీ ముందుల మైపాల్ పెట్టుబడి ముందు ఉన్న డివైడర్ చాలా ఘోరంగా తయారైంది. అది చాలా యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పటికీ చాలామంది ప్రాణాలు కోరుకుంటారు. ఇప్పటికైనా స్పీడ్ ఆ టోటల్ ఆ యూటర్ను మూసేసి ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడెక్కడైతే మీరు యూటర్లు ఉన్నాయో ఆ యూటర్ల దగ్గర స్పీడ్ కంట్రోలింగ్ పెట్టండి, పర్యవేక్షణ చేయండి. అదేవిధంగా మెదక్ పట్టణంలో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసు లేదు, ట్రాఫిక్ నియంత్రణ లేదు. గతంలో మీరు సిద్దిపేట కానీ, కామారెడ్డి కానీ వేరే పట్టణాల్లో చూస్తే ట్రాఫిక్ నియంత్రణ ఉంది. ట్రాఫిక్ పబ్లిక్ కూడా పోవడానికి సిద్ధంగా నియంత్రణగా వెళ్తుంటారు. కానీ మెదక్ పట్టణంలో సిస్టమేటిక్గా లేదు. దయచేసి ఇప్పటికీ చాలా ఇంకా ప్రాణాలు పోకముందే ఆ స్పీడ్ బ్రేకర్లు కంట్రోల్ చేయండి. అదేవిధంగా డివైడర్లు మూసేసి ఎక్కడికైతే డివైడర్లు ఉన్నాయో కూడా స్పీడ్ కంట్రోల్ చేయండి. ఇప్పటికి మిగతా ప్రాణాలను కాపాడాలని పోలీసు డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానిక ప్రజలకు విన్నవించుకుంటున్నాం. పిల్లల గంజి అంటే పిల్లలకు నా చేతులు లేకపోతే నా తిండి నేను ఎవరు పెడతారు, ఎవరు పెట్టారు, ఎవరు లేరు. ఇప్పుడే మాట అంతేనే. నాకు ఇలా డప్పులాట జోగులాట నాకు 6 గంటలు నాకు బాగా అవుదామా ఇన్న అవుతా. హలో ఎంఆర్ఓ గారు, నమస్కారం. ఏం లేదు, టౌన్లో యాక్సిడెంట్లో 2 మున్సిపల్ కార్మికులు చనిపోయారు. మరి ఇక్కడ వరకు కనీసం రెవెన్యూ తరఫున ఎవరు వచ్చిన పాపన అవుతారు?
వస్తారా రండి రండి ఈడున్నాం, మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం, రండి. చెప్తున్నా నేను, ఏదున్నా సంతకం పెట్టిన తర్వాత ఏముండదు ఇక. నువ్వు ఆపినా ఆపకుండా తీసుకుపోతారు, నువ్వు దానం చేస్తారా అన్నీ చేస్తారు. ఏదైనా ప్రకటించేది ఉంటే ఇప్పుడే ప్రకటించమని చెప్పాలి. జర చెప్పు కాదు, మేము చెప్తాము, మీరు కూడా సంతకం పెట్టేదాకానే. సంతకం పెట్టిన తర్వాత ఏముండదు ఇక నీ చేతిలో. అన్ని నోటి మాటలే. ఆ పోరాడు మల్లంపేటలో విద్యుత్ షాక్ గురైండు, ఇది అది అన్నారు, ఏం లేదు. గణపతి నిమజ్జనం కాడ హాస్టల్ అండి, లైట్లు ఫిట్ చేసినట్టు కరెంట్ షాక్ వచ్చి 9వ తరగతి పిల్లలు.